శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 16వ రోజు ఏదైతే ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని అయితే ఎట్టకేలకు వెలికితీశారు. ఆ వ్యక్తి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా గుర్తించి ఆ మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించారు అధికారులు. అయితే మిగతా 7 మంది కోసం కూడా అన్వేషణ ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక శిక్షణ తీసుకున్నటువంటి క్యాడ్బర్ డాగ్స్ అయితే ఆ ప్రదేశంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఆ డాగ్స్ సహాయంతో కొన్ని బ్లాక్ పాయింట్లను గుర్తించి అక్కడ తవ్వకాలు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే ఆ తవ్వకాలు చేసే సమయంలో అక్కడ భారీగా సీపేజ్ వాటర్ ఊట నీరు కూడా వస్తుండడంతో ఆ నీటిని తొలగించేందుకు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి అంతా కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం టన్నల్లో 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇప్పటికే ఎండ్ పాయింట్కి చేరుకున్నటువంటి సిబ్బంది ఈ క్యాడ్బర్ డాగ్స్ సహాయంతో కొన్ని బ్లాక్ పాయింట్లను అయితే గుర్తించారు. ఆ బ్లాక్ పాయింట్లలో డ్రిల్లింగ్ చేయడానికి ఆ మిషన్ల సహాయంతో డ్రిల్లింగ్ చేసే అవకాశం లేకపోవడంతో మనుషులే స్వయంగా గుంతలు తవ్వుతూ ఆ మృతదేహాలు కనిపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది రాత్రి పగలుని తేడా లేకుండా రక్షణ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే మనం చెప్పుకున్నామో గతంలోనే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ప్రమాదంలో దాదాపు ఆపరేటర్లు 2 ఇంజనీర్లు ఆ టన్నల్ బోరింగ్ మిషన్లోనే చిక్కుకుంటారు. ఆ తర్వాత మిగతా 4 కార్మికులు మాత్రం ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కింద భాగంలో ఉండింటారని చెప్పి ముందుగానే మనం తెలుపుకున్నాము. అయితే ప్రమాదంలో ఏదైతే ఆ ప్రమాదం ధాటికి దాదాపు 1600 టన్నులకు పైగా బరువు ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్నే 2 ముక్కలుగా అయ్యి దాదాపు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనుషుల మృతదేహాలు కూడా పూర్తిగా దెబ్బతిని ఉంటాయి, పూర్తిగా ముక్కలై ఉంటాయని చెప్పి అంతా కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో 13.5వ కిలోమీటర్ వరకు కూడా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ చేసి వాటి పరికరాలను తొలగించేందుకు లోకో ట్రైన్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ని కూడా ప్లాస్మా కటింగ్ అదేవిధంగా గ్యాస్ కట్టర్ల సాయంతో త్వరితగతిన కటింగ్ చేసి వాటి పరికరాలన్నింటినీ కూడా లోకో ట్రైన్ ద్వారా బయటికి తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ డాగ్స్ గుర్తించినటువంటి ప్రదేశాలలో మనుషులు చేపడుతున్నటువంటి తవ్వకాలలో వస్తున్నటువంటి మట్టిని కూడా బయటికి తరలించేందుకు అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ను కూడా సిద్ధం చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ మట్టిని అన్నిటిని కూడా బయటికి తొలగించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే 15వ రోజు ఈ డాగ్స్ అయితే కేరళకు చెందినటువంటి ఈ క్యాడ్బర్ డాగ్స్ టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించేందుకు అక్కడ కొన్ని స్పాట్లను అయితే గుర్తించాయి. ఈ డాగ్స్ ప్రత్యేకత ఏంటంటే కేరళలో జరిగినటువంటి వాయనాడ్ ప్రమాదంలో కొన్ని మృతదేహాలను గుర్తించేందుకు వాటి అవశేషాలను గుర్తించేందుకు ఈ క్యాడ్బర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయని చెప్పి కూడా అధికారులంతా తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ ప్రమాదంలో కూడా ఈ మృతదేహాలను గుర్తించేందుకు ఈ డాగ్స్ని ఉపయోగించి ఈ సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని చెప్తా ఉన్నారు. అయితే ఈ డాగ్స్ కూడా దాదాపు 15 మీటర్ల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా కనిపెట్టగల సత్తా ఉన్నటువంటి డాగ్స్ కాబట్టి వీటిని రంగంలోకి దించి రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని బ్లాక్ పాయింట్లను గుర్తించినటువంటి ఈ డాగ్స్ మరోసారి ఏదైతే నిన్నటి రోజున 16వ రోజు రక్షణ సహాయక చర్యల్లో భాగంగా ఒక మృతదేహాన్ని వెలికి తీశారో మరోసారి ఈ డాగ్స్ ద్వారా మరింత గాలింపు చేపట్టి మరికొన్ని బ్లాక్ పాయింట్లు అనుమానిత ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాలలో త్వరితగతిన తవ్వకాలు చేపట్టి మిగతా 7గురిని కూడా గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అయితే ఇవాళ ఇంకా కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏదైతే నిన్నటి రోజున 16వ రోజు రక్షణ సహాయక చర్యలో భాగంగా ఒక మృతదేహాన్ని ఎటకేలకు వెలికి తీసినటువంటి అధికారులు మిగతా వాళ్ళు కూడా ఆ ప్రదేశాల్లో ఉండొచ్చు అని చెప్పి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారీగా మట్టి సీపేజ్ వాటర్ వస్తుండడంతో ఆ వాటర్ని తొలగించేందుకు కూడా నీటిని తొలగించేందుకు భారీ మోటార్ల సాయంతో అన్నిటిని కూడా బయటికి పంపింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మట్టిని తొలగించేందుకు కూడా కన్వేయర్ బెల్ట్ని సిద్ధం చేసి ఇప్పటికే భారీగా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే డాగ్స్ గుర్తించినటువంటి ప్రదేశాలలో ఈ తవ్వకాలు చేపట్టే క్రమంలో నిన్నటి రోజున ఒక మృతదేహాన్ని గుర్తించారు. అదేవిధంగా అదే ప్రదేశంలోనే ఏదైతే ఈ ఆపరేటర్ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడడంతో
ఆ మృతదేహం కింద భాగంలోనే ఇంకా మృతదేహం కూడా ఉండిండొచ్చు. అయితే వాటితో పాటు ఏదైతే ఈ ఇంజనీర్లు ఇద్దరు కూడా వారి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండిండొచ్చు అని చెప్పి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. మిగతా నలుగురు పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టన్నల్ బోరింగ్ మిషన్ కింద భాగంలో వీళ్ళంతా ఏదైతే నలుగురు కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా టన్నల్ బోరింగ్ మిషన్ కింద భాగంలో ఉండడంతో వారి మృతదేహాలు ముక్కలుగా అయి ఉంటాయి. అదేవిధంగా గుర్తుపట్టలేని స్థితిలో డీకంపోజ్ అయి ఉంటాయని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్న ఉత్కంఠ సర్వత్రా అందరిలోనూ నెలకొంది. ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి.